హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు నేను ఒక సింపుల్ డిజైన్ చూపిస్తున్నాను. థ్రెడ్స్ వచ్చి 2 థ్రెడ్స్ తీసుకోండి. సిల్క్ థ్రెడ్, నీడిల్ వచ్చి 14 కానీ 23 కానీ, క్లాత్ వచ్చి వైట్ పాప్లైన్ క్లాత్ అయినా పర్వాలేదు, ఏదైనా కాటన్ క్లాత్ అయినా పర్వాలేదు. ఫస్ట్ మనం ఇలా డిజైన్ అయితే డ్రా చేసుకోవాలి. దాని మీద గొలుసు కుట్టు కుడుతున్నాను నేను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా చిన్న చిన్న డిజైన్స్ అయితే మీకు ఈజీగా ఉంటుంది. గొలుసు కుట్టుతో 2 లైన్స్ వేయాలి. ఈ ఉన్నాయి చూసారా, ఈ వంకీలకి 2 లైన్స్ అయితే మనం వంకీలకి వేసుకోవాలన్నమాట. గొలుసు కుట్టే చిన్న చిన్న గొలుసులు వేయండి. సిల్క్ దారం తీసుకోండి, ఎందుకంటే వర్క్ వేస్తున్నారు కాబట్టి, మీకు వర్క్ అంతా వచ్చేసింది కాబట్టి సిల్క్ దారంతో కూడా మీరు ప్రాక్టీస్ అవ్వాలి. దారం పొగులు వచ్చేస్తుంది అని అంటున్నారు కదా కొంతమంది, అలా రాకుండా ఉండటానికి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు దారం పొగులు రాకుండా తెగిపోకుండా ఉంటుంది. సిల్క్ దారం అనేది తెగిపోతూ ఉంటుంది, పొగులు వచ్చేస్తుంది, పీస్ కింద వచ్చేస్తుంది కదా. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు తెగిపోతుంది, పొగులు కూడా వస్తుంది. మీరు కుడుతూ ఉంటే మీకు అలవాటు ఉంది. కాటన్ థ్రెడ్తో ఎలాగైతే మీరు ప్రాక్టీస్ చేశారో సిల్క్ దారంతో కూడా అలాగే ప్రాక్టీస్ చేయాలి. కాటన్ దారం ఏంటంటే మనకి పొగులు రాదు, తెగిపోదు, గట్టిగా ఉంటుంది కాబట్టి ఇది ఊరికనే తెగిపోతుంది. అందుకని దాంతో మీకు వర్క్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. దీంతో అనేది మీరు గొలుసు కుట్టు అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు దారం తెగిపోకుండా పొగులు రాకుండా ఉంటుంది. ఓకేనా? మీరు గొలుసు కుట్టు అనేది బాగా ప్రాక్టీస్ చేయాలి. మీకు ఆల్రెడీ అందరికీ గొలుసు కుట్టు వచ్చేసింది కాబట్టి మీకు ఈ దారంతో కొంచెం ఈజీగానే వేస్తారనుకుంటున్నాను. ఓకేనా? మధ్యలో లీఫ్ కింద వేసాను కదా, చిన్న లీఫ్ కింద, దాంట్లో మనం ఫస్ట్ గొలుసు కుట్టు వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం వేసే లాంగ్ అండ్ షార్ట్ అనేది ఎంబోజ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఓకేనా? ఆల్రెడీ ఇంతకు ముందే చూపించాను నేను. మళ్ళీ ఒకసారి అవి చూడని వాళ్ళు ఇది ఒకసారి చూడండి. అలాగే ఈ డిజైన్ కూడా ఇలాగైతే వేసుకోవచ్చు మీరు. ఓకేనా? ఇలా లాంగ్ అండ్ షార్ట్, ఒక పెద్ద గొలుసు, ఒక చిన్న గొలుసు, ఆ లీఫ్కి సరిపోయేటట్టుగా మనం సరిపెట్టుకొని వేసుకోవాలి. దారం అనేది లాంగ్, పెద్ద చైను, చిన్న చైను మనం ఎక్కువ తక్కువ లాక్కుండా ఆ లోపల, ఆ లీఫ్ లోపల మాత్రమే మనం వర్క్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఇలా ఒక లాంగ్ చైన్, ఒక షార్ట్ చైన్ చేస్తారు. ఒక పక్కన అయిపోయాక ఇంకో పక్కన కూడా ఆ లైన్ గీస్తాం చూసారా, ఆ లైన్ అయితే దాటకుండాను ఆ లోపల వరకు మీరు అడ్జస్ట్ చేసి కొడితే మీకు ఆకు కుట్టడం అయితే బాగా వచ్చేసినట్టు అనమాట. ఇలా చిన్న చిన్న డిజైన్స్ అయితే నేను పెడుతూ ఉంటాను, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే బ్లౌజ్ మీద కూడాను ఓన్లీ థ్రెడ్ వర్కే కాబట్టి థ్రెడ్ వర్క్ ఇష్టపడే వాళ్ళు ఇలాంటి వర్క్స్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా చిన్న చిన్న డిజైన్స్ అయితే ఫస్ట్ అయితే మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇలా తర్వాత జరీ దారంతో అవుట్లైన్ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలాగ కూడా ఉంచేసుకోవచ్చు. లేదు ఇంకా కొంచెం బాగా కనిపించాలి, మాకు వర్క్ అనేది ఇంకా ప్రాక్టీస్ అవ్వాలి, ఇంకా ఎక్కువ కుడతాము అనుకున్న వాళ్ళు ఇలా ఇంకా గొలుసు కుట్టు వేసుకోండి. కుట్టాలి ఎక్కువ, ఏదో ఒకటి రోజు కుడుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు వర్క్ అనేది స్పీడ్ వస్తూ ఉంటుంది. మానేసారు అనుకో వర్క్ అనేది స్లో అయిపోతుంది. ఓకేనా? ఇలాగ చుట్టూ ఇలాగా జరీ దారంతో అవుట్లైన్ అయితే వేసుకోవాలన్నమాట. మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. జరీ దారంతో ఇలా గొలుసు కుట్టు అయితే వేసేసుకోవాలి. లాస్ట్లో నాట్ అయితే వేసేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.